ఎలాగో మీరు ఎమ్మెల్యే నుంచి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంపీగా వెళ్ళిపోయారు, ఎంపీగా కూడా రానిచ్చారు, తిరుగులేదనిపించారు. నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీరు ఫస్ట్ ఎంపీ అయ్యారు కదా, ఫస్ట్ పార్లమెంట్ అయిపోయిన తర్వాత 95లో తర్వాత రాజ్యసభలో వెళ్ళారు. 90 నేను రాజ్యసభ నుంచి బయటకు వచ్చాను కదా, పార్టీ నుంచి బయట రాజ్యసభలో ఎక్కడే నేను రాజ్యసభలో ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ గానే. ఆ రోజు ఎలా ఉండేది అసలు మీరు, అంటే రాజ్యసభ అంటే అప్పుడు ఏమైందంటే ఎన్టీఆర్ టీడీపీ అని ఒక పార్టీ పెట్టాం కదా, రామారావు చనిపోయినామంటే మేము పెట్టుకున్నాము. నాలో 30 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు, 42 ఎమ్మెల్యేలు కావాలి ఫస్ట్ గెలవటానికి. మా దగ్గర 30 ఉండేవారు. ఆ 30లో కూడా లక్ష్మీపార్వతి 15 మందికి అవతల చేత డబ్బులు ఇప్పించింది. నేనేమో 30 తోటి, అటువైపునేమో వెంకటరామరెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, తెలుగుదేశం ఏమో వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు నేను వెంకటరామరెడ్డి అంటే అనంతపురం వెంకటరామరెడ్డి డెక్కన్ కనుకలు డెక్కన్ అతని చేత కొనిపించారు లక్ష్మీపార్వతి. 15 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళని 15 మంది ఎమ్మెల్యేలని 5 లక్షలు ఎమ్మెల్యే అయితే, ఎక్స్ మినిస్టర్ అయితే 7 లక్షల చొప్పున వెంకటరామరెడ్డి చెప్పాడు నాకు. నేను ఇట్లా 15 మందికి ఇచ్చాను మీ 30 మందిలో అని చెప్పాడు, ఓడిపోయి అమ్మటే కోపంతో నాతో. అర్థమైంది మీకు? అర్థమైంది. సో నాకు అప్పటి వరకు నేను అనుకున్నాను, నేను ఇదప్పుడు ఏంటంటే సీట్లు నా ద్వారా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నాకు ఈజీగా 30 ఉన్నా కూడా నేను ఫస్ట్ క్రౌడ్లోనే గెలుస్తాను అని చెప్పి నేను అనుకున్నాను. నేను నాకు వీళ్ళు 15 మంది, నాయకులు 16 మంది, 42 రావాలి. ఎట్లా గెలిచానంటే ఇందాక మీరు చెప్పారే అజ్ఞాతంగా వేసేసారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు ఉంటుంది, దానికి కూడా పర్టికులర్ వస్తాయి. అవి 90 మంది వేసారు దాదాపు. చంద్రబాబు కోడ్ ఇస్తాడు, కోడ్ ఇచ్చి ఈ కోడ్ని వైలేట్ చేసినట్టు మన పార్టీ కాదు, మన పార్టీకి అగెన్స్ట్గా చేసినట్టుగా అని చెప్పి పార్టీలో సిద్ధాంతంగా చెప్తూ ఉంటాడు. దానికి ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేస్తారు, ఆ కోడ్ ప్రకారమే వేయాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు ఎవరికి వేయాలనేటటువంటిది కూడా చెప్తారనమాట. అలా కాకుండా నాకు 80 మంది 90 మంది వేసారు, నేను మాత్రం గెలిచేశాను. అలా జరిగింది. గెలుస్తామనే ధీమా ఉండిందా మీకు? అసలు నేను ఓడిపోతా ఇదే లేదు నాకు. ఎందుకంటే ఇందా చెప్పారే చాలా మంది ఉన్నారు, అలానే అయింది కదా చివరికి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 15 మందిని ఆయన ఉన్నా కూడా డబ్బులు ఇచ్చి అయినా కానీ నాకు ఎంతమంది వేశారు అనేటటువంటిది క్లియర్గా, లేకపోతే గెలవరుగా. అది తర్వాత ఒక్కటి సార్, ఎన్టీ రామారావు గారిది కృష్ణా జిల్లా, అయితే హిందూపురాన్ని తన నియోజకవర్గంగా ఎంచుకోవడానికి కారణం? హిందూపురం అంటే రాయలసీమ అనేటటువంటిది ఆయనకి సినిమా ఫీల్డ్లో కంచుకోట అనేటటువంటిది. ఆయన సినిమాలు విపరీతంగా ఆడతాయి రాయలసీమలో, ఆయనకి ఫాలోయింగ్ ఉంటుంది అనేటటువంటిది ఆయనకి రాయలసీమకు. అందుకనే రాయలసీమకు నీళ్లు అనేటటువంటిది కూడా ఆయన ఫస్ట్ తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకోవడానికి కూడా అమితమైనటువంటి ప్రేమ ఆయనకి. అంత అభిమానం చూపించినటువంటి ప్రజలకి నేను చేయగలిగిన తృప్తి కోసం ఆయన ఉండేవారు. అటువంటి చోట నేను కూడా గెలవాలి అనేటటువంటి దానికి తప్పేముంది. అందుకు హిందూపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు? హిందూపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే నేను దానికి ప్రత్యేకమైన కారణం అని చెప్పలేను. బహుశా అందరూ కలిసి హిందూపురం బాగుంటున్నాను అంటే ఆయన హిందూపురం. అది సార్, లక్ష్మీపార్వతి గారితో సంబంధం అంటే పరిచయం ఎలా ఏర్పడింది అంటారు ఎన్టీ రామారావు గారికి? ఇదంతా ఈ ఎపిసోడ్లన్నీ ముగుస్తూ రాగానే ఒకనొక సందర్భంలో లక్ష్మీపార్వతి గారు దగ్గర అయ్యారు. అంటే లక్ష్మీపార్వతి గారితో సంబంధం ఫస్ట్ లక్ష్మీపార్వతి గారికి మీతో పరిచయం ఏర్పడింది, అక్కడి నుంచే ఎన్టీ రామారావు గారికి పరిచయం? నాతో పరిచయం కాదు, లక్ష్మీపార్వతిని పరిచయం చేసింది ఉపేంద్ర అని చెప్తారు. ఆయన వీరగంధం సుబ్బారావు గారు హరికథ, ఈవిడకు కూడా కొంచెం పాండిత్యం ఉండి హరికథ కాలక్షేపంలో ఈవిడ కూడా వెళ్తూ ఉంటుంది కాబట్టి పార్టీ పరంగా ఈ మహానాడులు జరుగుతూ ఉంటాయి చూసారా, ఆ మహానాడుల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం మనం చివరి సాయంత్రం పూట. ఆ కార్యక్రమాల్లో ఇటువంటివన్నీ కూడా పెడతారు. తెలుగుదేశం పార్టీ ప్రశస్తిని ఒకటమో లేకపోతే సంస్కృతినో లేకపోతే ఏదో ఒకటి చెప్తా ఉండడానికి ఇది కూడా ఒక అంశంగా చేర్చి ఉపేంద్ర గారు రికమెండ్ చేసి తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. పెట్టి ఆ రకంగా పరిచయం. అక్కడి నుంచి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు గండిపేటలో జరుగుతుంటాయి కదా మహానాడు సాయంత్రం పూట, ఆ రకంగా తర్వాత ఆవిడ రామారావు గారి బయోగ్రఫీ అది రాస్తానని చెప్పి ఆవిడ పరిచయం పెంచుకుని ఆవిడ ఆ రకమైనటువంటి దీనిలోకి వచ్చింది. మీ అత్తగారు బసవతారకమ్మ గారు ఉన్నారు కదా, ఆమె ఎప్పుడు చనిపోయారు సార్? మీ పెళ్ళి అయ్యాక? మా పెళ్ళి అయిన తర్వాత చనిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత
ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 89లో చనిపోయినట్లుంది ఆవిడ. 87 క్యాన్సర్తో చనిపోయింది. అంటే అక్కడ నుంచేనా సార్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పెట్టాలనుకుంది? తర్వాత యాక్చువల్గా కోడెల శివప్రసాద్ ఒక ట్రస్ట్ ఆవిడ పేరు మీద తయారు చేసి నేను మంత్రిగా ఉన్నప్పుడే ఈ ల్యాండ్ కోసం అప్లై చేసి రామారావు గారిని కన్విన్స్ చేసి ఆవిడ పేరు మీద పెడతామనంటే ఆయన కూడా ఆవిడ పేరు మీద పెడతారు కాబట్టి ఈ ల్యాండ్ అలాట్ చేయమని చెప్పి ఆయన కూడా ప్రోత్సహించి చేశారు. ఆ తర్వాత శివప్రసాద్ గారు అక్కడ ఇక్కడ కలెక్ట్ చేసి మొదలుపెట్టారు. తర్వాత కాస్త క్యాన్సర్ హాస్పిటల్ మధ్యలో ఫండ్స్ లేక ఇబ్బంది ఏర్పడిన నేపథ్యం. తర్వాత నేను ఎంపీగా రాజ్యసభలో ఉన్నప్పుడు 20 లక్షలు మొదట నేనే ఇచ్చిన తర్వాత ఈ రకంగా క్యాన్సర్ హాస్పిటల్కి కూడా ఎంపీ నిధుల నుంచి ఇవ్వచ్చు అనేటటువంటిది ఉంది అని చెప్పి తెలియజెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి అందరు రాజ్యసభ ఎంపీల దగ్గర నుంచి కూడా అలా 10 లక్షలు 20 లక్షలు అలా ఇప్పించి దాన్ని మళ్ళీ ఒక స్థాయికి తీసుకురావడానికి అతను చేసినటువంటి కృషి అనుకోవచ్చు. తొలుత క్యాన్సర్ ఆసుపత్రి పెట్టాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏకీభవించారా, విభేదించారా? అప్పుడు ఆయన ప్రమేయమే లేదు. శివప్రసాద్ ఇనిషియేటర్ దీనికి. ఒకసారి ఇక లక్ష్మీపార్వతి గారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాలు ఏర్పడినప్పుడే ఆ పరిచయాన్ని మొదట్లోనే మొగ్గలోనే తుంచివేయడానికి మీరు అప్పట్లో ప్రయత్నించలేదా? ఒకటి రామారావు గారి యొక్క పర్సనాలిటీని ఆక్షేపించేటటువంటి సందర్భం ఎవరికి ఉంటుంది? ఆయన తర్వాత ఈ రకంగా పరిణామాలు తయారు చేస్తాయి అనేటటువంటి ఊహించడం అనేది జరగదు. ఏ జరిగినా ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం అది. మాకెవరికి జోక్యం చేసుకునేటువంటి అర్హత కానీ ఏమీ లేదు. అల్లుళ్ళుగా ఇంటి అల్లుళ్ళుగా పార్టీ వ్యవస్థాపకం నుంచి కూడా మీరు ఉన్నారు. వ్యవస్థాపకులు అంటే ఎన్టీ రామారావుతో సమానంగా మీరు ఉన్నారు. పార్టీలో ఇప్పుడు ఒకటి వివాహము వ్యవస్థ అనేటటువంటిది ఒకటి, పార్టీ అనేటటువంటిది ఇంకొకటి. తర్వాత కదా వివాహం అయిన తర్వాత కదా పార్టీ కార్యక్రమాల్లోకి ఆవిడ వచ్చింది అనేటటువంటిదో లేకపోతే ఆ ఇబ్బంది కలిగింది. ఆ ఏజ్లో మ్యారేజ్ అనేది కొద్దిగా మంచిది కాదు, పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందన్న ఒక సూచనలు కానీ అట. ఒకటి దీంట్లో రెండు ఉన్నాయి. ఇప్పుడు వివాహం చేసుకున్నటువంటిది ఆ ఏజ్లో అనేటటువంటి తప్పు పట్టడానికి ఇవాళకి కానీ ఎవరికైనా అధికారం ఉంది? అసలు ఒక సహధర్మచారిణి అవసరం ఉన్నది అనేటటువంటి నేపథ్యంలో అయితే ఎవరిని చేసుకున్నారు అనేటటువంటి దాంట్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ అంటే పురంధేశ్వరి గారు అనేక సందర్భాలు చెప్పింది నాకు కూడా. ఎందుకనంటే తోడు అవసరం ఉంటుంది, అది ఒక ఆదర్శంగా కూడా తీసుకోవచ్చు అనేటటువంటిది కూడా తప్పు లేదు అనేటటువంటిది. అసలు ఇవాళైతే అసలు దాని తప్పు అనేటటువంటి మీనింగే లేదు ఇవాళ ఉన్న వ్యవస్థలో, అంతే కదా. ఆ రోజుల్లో కొంచెం రెవల్యూషనరీగానే అనుకోవచ్చు. అయినా కానీ రామారావు గారు ఆ సమయంలో సహజ ధర్మచారిణి లేదు అన్నప్పుడు ఒక తోడుంచుకోవడానికి చేయటం అనేటువంటి ప్రయత్నంలో తప్పు పట్టాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. సరే, మీరు అంటున్నారు తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అది ఒక తోడు కోసం చేసుకున్నారు. అయితే లక్ష్మీపార్వతి గారు అనుకుంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాము, మేము కూడా చూసాము. అప్పట్లో కూడా తనకు ఎన్టీ రామారావు గారితో ఒక బిడ్డ పుట్టడమో చనిపోవడం జరిగింది, అది పుట్టిన గర్భంలో చనిపోవడం జరిగింది అన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆవిడ ఎన్నో రకాలుగా చెప్పి ఉండొచ్చు. ఆటన్నిటికీ మేము సమాధానం చెప్పాలి. అలాంటి సంఘటన ఏమైనా జరిగిందా? ఆ సంఘటనలో ఏం జరిగిందో మాకు అటువంటిది ఏదైనా ఉంటే ఆవిడ ఊరికినేదా పుట్టించేవాళ్ళు కదా, లేకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చారని చూపించేవాళ్ళు. అది సహజం కాదు కాబట్టి దాన్ని ఇప్పుడు మనం చర్చించుకుని ఉపయోగం లేదు. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.